డయేరియా మరణాలపై చంద్రబాబు ఆందోళన, తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందన్న బాధితులు, వెంటనే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధం, తనపై నిందలు వేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమంటున్న వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బెట్టింగ్ పత్రాలు. గవర్నర్తో సీఎం రేవంత్ సమావేశం, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానం. సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు, అనారోగ్య కారణాలతో అవతరణ ఉత్సవాలకు దూరం. తెలంగాణ యాది పేరిట బీఆర్ఎస్ వేడుకలు, దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న కేసీఆర్. అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన. గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ దూకుడు, 700 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తింపు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా పట్టివేత, కుష్, ఓజీ డ్రగ్స్ ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో రద్దీ, ఆంజనేయుడికి భక్తుల ప్రత్యేక పూజలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం. కొనసాగుతోన్న లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్, 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో ఎన్నికలు. ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం, మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ. కన్యాకుమారిలో మోదీ 45 గంటల ధ్యానం, దీక్ష ముగిసిన అనంతరం ఢిల్లీకి ప్రధాని. రౌజ్ రెవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్, బెయిల్ పొడిగింపు పిటిషన్పై మధ్యాహ్నం విచారణ. జూన్ 6 వరకు సిట్ కస్టడీలో ప్రజ్వల్ రేవణ్ణ, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాలపై రోహిణి కార్తె ప్రభావం, నిప్పుల వానతో అల్లాడుతోన్న తెలంగాణ వాసులు.